కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నేతృత్వంలో ఎంతో అభివృద్ధి సాధించిందని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్తో కలిసి రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల సాయిరాం, పూజల వెంకటేశ్వరరావు, ఎల్లారెడ్డి, బైరాగౌడ్ పలువురు పాల్గొన్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పుష్కర కాలాన్ని పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి ఎదిరించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత గౌరవనీయులు కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. మరి సాధించుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో బీడువారినటువంటి తెలంగాణ భూములు సస్యశ్యామలమై ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని కోరుకున్నారో, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ లక్ష్యాలను సాధించే దిశగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేక రంగాలలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి లక్ష్యాల సాధన కోసం కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఈ రాష్ట్రాన్ని మరి అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాధాకృష్ణ శర్మ గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏనాడైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాయి. 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల అభ్యున్నతి కావాలి, తెలంగాణ ఏర్పడాలి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సాధించినాక మనమైతే ఏనాడైతే ఆనాడు ఎన్నికల్లో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరు మీదనే ఈ రాష్ట్రాన్ని సాధించడం. అందుకే ఆనాడు కేసీఆర్ కలగన్నటువంటి ఈ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, అదే విద్యా విషయంలో ఈ భారతదేశంలో ఎక్కలేని విధంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రం అగ్రగామిగా నిలబెట్టినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు. ఉద్యోగాల విషయాలకు వస్తే కూడా చాలా ఉద్యోగాలు ఇచ్చడం, కానీ ఈనాడు వాళ్ళంతా కూడా కొన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాల అభివృద్ధి జరిగినటువంటి దాన్ని ముందుకు కొనసాగిస్తూ వారైతే ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటి కూడా అమలుపరచాలని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తారు.